హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అల్లం పచ్చడి ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఎలా చేస్తారో చూపిస్తాను. అదేవిధంగా దోశ కూడా మనకి పుల్లగా లేకుండా అప్పటికప్పుడు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, అల్లం పచ్చడి చూస్తే నోరూరుతుంది కదా, అంతే చూడడానికి అలా ఉంటే తింటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఊరికే ఇదే చేసుకోవాలనిపిస్తుంది దోశలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని కాంబినేషన్ దోశకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. దోశకి అల్లం చట్నీ తీయగా చాలా బాగుంటుంది. అలాగే దోశలు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన కొలతలతో మీరు కనుక దోశ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా మృదువుగా వస్తాయండి. చట్నీతో కనుక దోశలు పెట్టారనుకోండి, ఎవరైనా సరే 4-5 లాగించేసేస్తారు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలెక్కి వెళ్ళిపోదామా? ముందుగా మనం అల్లం పచ్చడి ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి కడాయి వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అది వేడెక్కాక మనకు మనం ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేయాలండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేడి చేయాలండి. అవి వేగుతూ ఉంటే మనకు ఒక రకమైన మంచి సువాసన వస్తుందండి. అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు వేడి చేయాలి. తర్వాత అందులోనే 50 గ్రాముల అల్లం తీసుకోవాలండి. నేను 50 గ్రాములతో చేస్తున్నానండి. 50 గ్రాముల అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు తొందరగా పేస్ట్ అవుతుందండి. ఈ విధంగా దాన్ని మంచిగా ఫ్రై చేశాక అందులో 1 స్పూన్ జీరా కూడా వేయాలండి. ఇందులోనే అది కూడా వేగిపోతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవన్నీ వేగాక మనం ఒక 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకోవాలండి. మనం అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనం మిర్చి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అయితే నేను 50 గ్రాముల అల్లానికి 50 గ్రాముల మిర్చి తీసుకున్నానండి. మిర్చి ఎంత రెడ్గా ఉంటే మనకు చట్నీ కూడా అంతే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా బాగా వేయించాలండి. మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలండి. హై పెట్టేసుకుంటే తొందరగా మాడిపోయి టేస్ట్ ఉండదండి. లో ఫ్లేమ్లో అయితే మనకు దోరగా వేగి మెల్లగా వేగుతూ మనకు స్మెల్ చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటన్నింటినీ చల్లారనివ్వాలండి. వీటన్నింటినీ మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం చింతపండు కూడా తీసుకొని 50 గ్రాముల బెల్లం తీసుకోవాలండి.
50 గ్రాముల అల్లంకి 50 గ్రాముల బెల్లం సరిపోతుందండి. మరీ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుందండి. దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరం ఉన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇంత పేస్ట్ ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, అంతే రుచిగా కూడా ఉంటుంది. మీరైతే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇలాంటిది డైలీ చేసుకోవాలనిపిస్తుంది. ప్రతి బ్రేక్ఫాస్ట్కి ముందుగా అల్లం చట్నీనే ముందు పెట్టుకుంటారు. మనము 2 కప్పుల బియ్యంకి 1 కప్పు మినపప్పు వేయాలండి. అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి, పావు చెంచా. ఇవన్నీ మంచిగా వాష్ చేసేసి 4 అవర్స్ మినిమం 4 అవర్స్ నానబెట్టాలండి. మనం అందులో మెంతులు మొత్తం నానిపోయి మన చేతికి విరిగిపోయే విధంగా అవుతాయి. అప్పుడు మనము మిక్సీ జార్లోకి పప్పును ఈ నానబెట్టిన మిశ్రమాన్ని మనము మిక్సీలోకి తీసుకొని అందులో వాటర్ వేసి సరిపడా ఉప్పు వేయాలండి. ఈ దోశలోకి ఇది గార్లిక్ దోశ కాబట్టి మనం గార్లిక్, జీరా 2 వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు 3-4 వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు మంచిగా ఏర్పడుతున్నదండి. అలాగే ఇందులోనే మనం 2 స్పూన్ల అటుకులు కలపాలండి. అటుకులతో మనకి దోశ చాలా మృదువుగా వస్తుంది. చూడండి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. మనం గంట జారుడు చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం దోశ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ దోశ మిశ్రమాన్ని ఓన్లీ 4 అవర్స్ నానబెట్టి వెంటనే అప్పటికప్పుడు వేసేసానండి. ఇది నైట్ కనుక అలాగే ఉంచి మార్నింగ్ వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి. కానీ మనకి పులుపు ఎక్కకుండా ఉండాలి అంటే అప్పటికప్పుడు వేస్తే మనకు పుల్లగా ఉండదండి. చూడండి నేను చేసిన దోశలు, ఈ దోశలకి కాంబినేషన్ అల్లం చట్నీ వేసుకొని తింటుంటే ఎవరైనా 3-4 దోశలు లాగేస్తుంటానండి. గబా వేస్తుంటేనే దోశలు అయిపోతాయి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ subscribe to my channel. Okay friends, thank you for watching.